రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఏలూరు జిల్లా చింతలపూడి గురుకుల బాలురు పాఠశాలలో 5th క్లాస్ స్టూడెంట్ పై దాడి జరిగింది. విద్యార్థి ఆనంద్ కుమార్ పై కొందరు స్టూడెంట్స్ బ్లేడ్ తో దాడి చేశారు. ఈ ఘటన హాస్టల్ విద్యార్థులను కలవరపరిచింది. శుక్రవారం రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత అతడి రూమ్ లోకి వెళ్లి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆనంద్ పీక మీద కోశారు. రక్త గాయాలు కావడంతో బాధితుడి అరుపులకు తోటి విద్యార్థులు నిద్రలేచారు. రక్తం మడుగులో ఉన్న ఆనంద్ను చూసి షాక్ తిన్నారు. వెంటనే తేరుకోని సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్పందించిన హాస్టల్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాలుడికి చికిత్స చేసిన వైద్యులు అతని కంఠం మీద 5 కుట్లు వేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనపై ఎస్ఐ సతీష్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. దాడికి అదే క్లాస్ కు చెందిన 2 విద్యార్థులే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఏలూరు జిల్లా ప్రతినిధి సుమన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుమన్, మరి గాయపడ్డ స్టూడెంట్స్ ఆనంద్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? మరి అతన్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు? మరి ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా చింతలపూడిలో ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల బాలుర వసతి గృహంలో అయితే ఈ రోజు రాత్రి భోజనం చేసి పడుకున్నటువంటి ఆనంద్ అనే విద్యార్థి 5వ తరగతి చదువుతా ఉన్నాడు. అయితే ఈ విద్యార్థి వయసు అయితే 10 సంవత్సరాలు అయితే ఉంటుంది. 5వ తరగతి కొత్తగా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఈ విద్యార్థులు ఎవరో గుర్తు తెలియని విద్యార్థులు అయి ఉండొచ్చు. అయితే విద్యార్థులే కానీ అదే సిబ్బంది కానీ ఎవరైనా సరే కూడా ఈ యొక్క విద్యార్థులపై దాడి చేసి ఉంటారేమో అని చెప్పి పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. నిద్రిస్తున్న సమయంలో బ్లేడ్ తో ఒక్కసారిగా గొంతు వద్ద కోసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్న సందర్భంలో బాలుడు ఒక్కసారిగా అరవడంతో పెద్ద పెద్ద కేకలు వేయడంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పడుకున్నటువంటి విద్యార్థులు లెగిసి వెంటనే అతన్ని హాస్పిటల్కి అయితే అక్కడ ఉన్న సిబ్బందికి అయితే తెలియజేయడంతో చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే విద్యార్థిని తరలించారు. అనంతరం వైద్యం చేసిన తర్వాత బాబుకి అయితే 5 కుట్లు అయితే ఆ గొంతు వద్ద 5 కుట్లు అయితే వేయడం జరిగింది. అయితే ఈ యొక్క సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాన్ని అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ విషయంపై స్పందించినటువంటి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అక్కడికి బాలుని వద్దకి అయితే చేరుకుని ఈ విషయం అయితే ఏంటని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. బాలుడైతే తనకు ఏమీ తెలియదని, ఎవరితోనే నాకు ఘర్షణలు కూడా లేవని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2 వ్యక్తుల పైన అయితే అనుమానం అయితే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. అయితే విద్యార్థులు ఒకరినొకరు కొట్టుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదని చెప్పి ఎవరైతే ఉపాధ్యాయులు అయితే వాళ్ళకి సర్వీస్ కానీ శిక్షణ కానిటువంటి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పి అంటూ ఉన్నారు. అదేవిధంగా DCO అదేవిధంగా MUO కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకుని పరిస్థితులను అయితే పరీక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థి బహుశా ఈ రోజు రేపట్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రచన మరి గుర్తు తెలియని వ్యక్తులు మరి పీక మీద కోసారని కొందరు అంటున్నారు. మరి పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అంటే అదే క్లాస్ కి సంబంధించిన 2 విద్యార్థులే కారణమని కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ యొక్క ఘటన జరగడానికి మరి అక్కడ సీసీ కెమెరాలు కానీ లేకపోతే వాచ్మెన్ సెక్యూరిటీ కానీ ఎలాంటిది లేదంటారా? ఎలా జరిగిందంటారు? అయితే రాత్రి భోజనం అనంతరం నిద్రిస్తున్నటువంటి ఆనంద్ అదేవిధంగా తోటి విద్యార్థులు కూడా నిద్రిస్తున్న పరిస్థితిలో చీకట్లో యొక్క ఈ వ్యవహారం అయితే జరిగింది. హాస్టల్ అయితే సీసీ కెమెరాలు అయితే ఇప్పటి వరకు అయితే లేవు. అయితే సీసీ కెమెరాలు స్విచ్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే అయితే ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే విద్యార్థికి రాత్రి జరగడంతో ఎవరు ఏంటనే విషయం అయితే అది స్టూడెంట్సా లేదంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందా, ఇతనిపై ఎందుకు దాడి చేశారు అనే విషయం అయితే పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుమన్. పేరు ఏం జరిగింది నాన్న? నైట్ చూసేపాటికి పొద్దున్న చూసేపాటికి పక్కన స్పెషల్ మొత్తం రద్దతో ఉంచాం. తర్వాత మా ఫ్రెండ్ చూపించారు. మరుగుని అడిగితే పక్కన ఉన్న గడ్డ అని చెప్పాను సార్. గడ్డ ప్రిన్సిపల్ సార్ చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చారు. పేరు ఆనంద్. ఏం జరిగింది నాన్న?
నైట్ పడుకున్నారు తర్వాత మళ్ళీ వినిపించింది.